ముత్యాలు కేక్ని కట్ చేసి అలా అందరికీ తినిపిస్తూ ఉంటే చాలా ముచ్చట పడిపోతూ ఉంటారు. అవును, ఇదంతా ఎవరు చేశారో, ఇంకెవరు చేస్తారు? ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డేని మేము సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఈరోజు మాత్రం మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం. అవునా, మీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? ఆర్ఆర్ కంపెనీ సీఈఓ గారైన రూపా అమ్మగారు అనే విధంగా పిల్లలు అరుస్తూ ఉంటారు. ఇక ఆ మాట విని ముత్యాలు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది లోపల. థ్యాంక్స్ అమ్మగారు, మీరు నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారా అమ్మాయి గారు అని ముత్యాలు మనసులో అనుకుంటూ బయటికి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి తన మీతో ఈ విధంగా చేయించింది? సరే సరే, థ్యాంక్స్ మీరు ఇదంతా చేసినందుకు. ఇక పదండి మనం వెళ్దాం అని అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అంతలో, నాన్న వీళ్ళకు ఏదో ఒక సహాయం చేయండి నాన్న, వీళ్ళ కళ్ళు కనిపించవు కదా నాన్న, మన తరపున ఖచ్చితంగా సాయం చేస్తామమ్మా. అప్పుడు వెంటనే రూప చాలా సంతోషంగా, నేను చెప్పగానే మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ఇదిగో ఈ చాక్లెట్స్ పంచుతున్నాను అని అంటూ అలా రూప చాక్లెట్స్ని అందరికీ ఎంతో సంతోషంగా ఇస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ, అసలు ఇలా జరుగుతుంది ఏంటి మమ్మీ? ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఖచ్చితంగా ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం రా అని విజయాంబిక అంటూ ఉంటుంది. కానీ ఈ విషయం మామయ్యకి తెలిస్తే బాగుంటుంది కదా, ఇప్పుడు వాడు చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఉన్నాడా అనే విధంగా అంటూ అలా ప్రదక్షిణలు చేస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి మందారం విరూపాక్షితో ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మగారు, మీరు చెప్పిన విధంగానే ఇక్కడికి అందరూ కూడా వచ్చారు. అమ్మగారి బర్త్డే ఇక్కడ జరిగింది, రాజన్న కూడా ఎంతో సంతోషపడ్డాడు అని అంటూ ఉండగా, మనం ఇదంతా ఆడుతున్న నాటకం మాత్రం ఎవరికీ తెలియడానికి వీల్లేదు మందారం. సరే అమ్మగారు, మీరు చెప్పాక నేనెందుకు చెప్తాను? రాజన్న కోసం నేనేమైనా చేస్తాను. రాజన్న నాకు చేసింది అంతా ఇంత కాదమ్మగారు అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా విజయాంబిక దీపక్లు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇదంతా కూడా వీళ్ళు ఆడుతున్న నాటకం, మన నమ్మకం నిజమైందిరా. అవును అవును మమ్మీ, ఈ విషయం వెంటనే మామయ్యకి చెప్పాలి. చెప్పడం కాదురా, మనం చూపిస్తే అప్పుడు మీ మామయ్యే నమ్ముతాడు. పదరా పద అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. తమ్ముడు ఏంటక్క, ఏమైంది? ఆ విరూపాక్షి ఆడుతున్న నాటకం తమ్ముడు, ఇదంతా కూడా కావాలని గుడికి మనల్ని తీసుకొని వచ్చి ఆ ముత్యాల చేత కేక్ కట్ చేపించేలా ఇదంతా ప్లాన్ చేశారు తమ్ముడు. మనమందరం ఒకే చోట ఉండాలని. ఏంటక్క నువ్వేం చెప్తున్నావు? నేను చెప్తే నువ్వు నమ్మవు కదా తమ్ముడు, కావాలంటే రా తమ్ముడు నీకే చూయిస్తాను అని అంటూ వెంటనే తీసుకెళ్ళి చూయించగానే అప్పుడు సూర్యప్రతాప్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం అర్చన చేయించడానికి పంతులు గారు సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. తమ్ముడు, ముందు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రా తమ్ముడు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అక్క పద అని అంటూ వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు. ఇక అంతలో చూయించగానే అక్కడ విరూపాక్షి మందారం ఉండరు. రూపరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి గారు, మీరు నా కోసం ఇంతలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాజు, నీ కోసం నేను ఏదైనా చేస్తాను రాజు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని రూప అంటూ ఉంటుంది. ఇక మీరు మారరాక, ఎప్పుడు కూడా ఒకరి గురించి నెగిటివ్గా ఆలోచించడమేనా మీ ఉద్దేశం అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇదేంట్రా ఇలా జరిగింది, అయినా నేను చెప్పినా కూడా వినే పరిస్థితిలో నా తమ్ముడు లేడురా అని కోపంగా అనుకుంటూ ఉంటారు విజయాంబిక. ఇక మరోవైపు పుట్టకు పాలు పోసి దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ముత్యాలు. నా రాజు, అమ్మాయి గారు సంతోషంగా ఉన్నారు. పెద్దయ్య గారు కూడా
అల్లుడిగా ఒప్పుకున్నారు. అమ్మగారి జీవితం కూడా ఎలాగైనా నువ్వే సరిచేయాలమ్మా అనే విధంగా అంటూ పుట్టలో పాలికి పాలు పోస్తూ ఉంటుంది. ఇక వరాలు మాత్రం మా అన్నయ్య జీవితం బాగుంటే మాకంతే చాలు అని అంటూ మొక్కుకుంటూ ఉంటుంది. నా సూర్య నన్ను అర్థం చేసుకునే రోజు వచ్చేలా నువ్వే చూడాలమ్మా అని అలా పుట్టలో పాలు పోస్తూ ఉంటుంది విరూపాక్షి. అందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు. అంతలో సూర్యప్రతాప్ని చూసి మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి? ఇది గుడి, ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటం కాదు. దేవుడు అన్నప్పుడు అందరూ వస్తారు వెళ్తారు భక్తులు, అలాగే అందులో కూడా మేము కూడా ఒక వాళ్ళం. అయినా ఏంటి తమ్ముడు, వాళ్ళకు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదంతా వాళ్ళ ఆడుతున్న నాటకం, నీకింకా అర్థం కావట్లేదు. ఏంటి మేము ఆడుతున్న నాటకం అని అంటున్నావేంటి? అవును, ఆ విరూపాక్షియే ఇదంతా ప్లాన్ చేసి మీతో ఆడిస్తుంది. అయినా ఇలాంటి వాళ్లకు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ముత్యాలు అని అప్పలనాయుడు అంటూ ఉంటే, ఏంటి అప్పలనాయుడు మీరు అసలు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరని అర్థమవుతుంది, ఎందుకు ఇలా మారిపోయారు అని అంటూ ఉంటే అప్పలనాయుడు ముత్యాలు అలానే చూస్తూ ఉంటారు. ఇంకెలా చెప్తారు? వీళ్ళ వేషాలు, వీళ్ళందరూ కట్టుకొని మనల్ని ఆడించాలని చూస్తున్నారు. అయినా ఏంటత్తా ఎవరిదంతా చేస్తున్నారు? అంతలో పాము బయటికి వచ్చి ఒక్కసారిగా విరూపాక్షి చేయికి కాటేస్తుంది. కాటు వేయగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మగారు అమ్మగారు అని ముత్యాలు గట్టిగా అరుస్తూ ఉంటుంది. అంతలో విరూపాక్షి అని అంటూ పరిగెత్తుకుంటూ సూర్య వచ్చి విరూపాక్షి చేయిని గట్టిగా పట్టుకొని అలా కాటు వేసిన చోట వెంటనే ఆ రక్తాన్ని పీల్చి పడేస్తూ ఉంటాడు సూర్య. విరూపాక్షి ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది. నీకేం కాదు నేనున్నాను, నువ్వు కంగారు పడకో అని సూర్య అంటూ ఉంటే ముత్యాలు అప్పలనాయుడు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక రాజు రూపం మాత్రం ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటే, ఇప్పుడే కట్టుకడతాను, ఎందుకంటే ఆ విషయాన్ని బయటికి తీశాను కదా, శరీరం అంతా పాకకుండా ఉండడానికి ఈ కట్టు కడతాను, నీకేం కాదు అని అంటూ ఉంటే అదంతా చూస్తూ మండిపడిపోతూ ఉంటారు విజయాంబిక దీపక్లు. ఏంటి తమ్ముడు ఇదంతా వీళ్ళ నాటకం, దానికి నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? ఇది నాటకమా? పదండి ముందు వెళ్దాం. అయినా విరూపాక్షి, నీ స్థానంలో ఎవరున్నా సరే నేను ఇలాగే చేసేవాడిని, నువ్వేంటో నువ్వెలా ఉంటావో నాకు తెలియదా సూర్య అని అంటూ ఉంటే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అమ్మ నువ్వు చేయాల్సింది చెయ్యి అని రూపకు చెప్పగానే వెంటనే పుట్టలో ఉన్న పాముకి పాలు పోస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. ఏంటి మమ్మీ ఇలా జరిగిందేంటి? నా తమ్ముడు కూడా నేను చెప్పినా కూడా ఇప్పుడు వినట్లేదురా, వాడు రోజు రోజుకి మారిపోతున్నాడు. ఆ రోజే నా తమ్ముడిని చంపుంటే ఇప్పుడు మనకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదేమో. అవును మమ్మీ, ఇలాంటి పరిస్థితి అసలు వచ్చేదే కాదు, ఏదో ఒకటి చేయాలి మమ్మీ, ఇలానే చూస్తూ నేనైతే ఉండలేను అని అంటూ ఉండగా అంతలో దీపక్ బాబో అని అనగానే విజయాంబిక దీపక్లు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి మమ్మీ మనం మాట్లాడిన మాటలన్నీ వినేసిందా? పెద్దయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుకున్నవి అక్కడ ఏమీ చెప్పకు, నేను చెప్తుంది అర్థమవుతుందా? నాకేం తెలీదు, ముందు మీరు వస్తారా రారా? అసలు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? పెద్దయ్య గారు రమ్మంటున్నారు, మీరు రాకపోతే నేనే వెళ్ళి చెప్తాను అని అంటూ వెళ్తూ ఉండగా, రేయ్ మన గురించి చెప్పిందంటే ఇక అంతే సంగతి మమ్మీ, దాన్ని చంపేస్తాను మమ్మీ అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మందారాన్ని గట్టిగా అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు. రే త్వరగా మీరు నాగమ్మ గుడి దగ్గరికి రండిరా అని దీపక్ ఫోన్ చేసి కాల్ని కట్ చేయగానే ఇక విజయాంబిక మాత్రం మంచిగా చెప్తే వినలేదు. ఇప్పుడు నీ ప్రాణాలకి తెచ్చుకున్నావు మందారం అని విజయాంబిక మనసులో అనుకుంటూ, తమ్ముడు ఏమైందక్క? అవును మందారం ఎక్కడా? దీపక్ కూడా లేడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారేమో తమ్ముడు. ఇక్కడ త్వరగా అర్చన చేయించాలి, త్వరగా తీసుకొని రాక. సరే తమ్ముడు, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటూ విజయాంబిక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అత్తేంటి అంత కంగారుగా కనిపిస్తుంది అని మనసులో రూప అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది.